సార్ రంగారెడ్డి జిల్లాలో కార్ యాక్సిడెంట్ జరిగింది. 3 years బేబీ ఒక బాబు చనిపోవడం జరిగింది. అంటే ర్యాష్ డ్రైవింగ్ వల్ల. ఇలాంటి వారికి ఏంటి సార్ సెక్షన్లో? ఇప్పుడు ఇది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ బీర్పేట్ అనుకుంటా. అక్కడ ఇంటి ముందు ఒక చిన్న బాబు ఓకే 3 years ఆడుకుంటూ ఉంటే కారు వచ్చి వేగంగా గుద్దేస్తాం జరిగింది. ఓకే ఓకే గుద్దగానే స్పాట్లో చిన్న బేబీ చనిపోయినట్టున్నారు. అయితే ఇది నేను ఏం చెప్తున్నా అంటే బేసిక్గా కార్లు జనరల్గా ఇంట్లో ఉంటాయి. కార్లు తండ్రి పడుకొని ఉంటాడు, కీస్ హాల్లోనో ఎక్కడో పెట్టుంటాయి. కొడుకు అప్పుడే 10th క్లాసో 9th క్లాసో ఇంటర్ ఫస్ట్ ఇయరో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉంటాడు. ఈ కార్ని కీస్ కావాలి, మా డాడీ పడుకున్నాడు ఈ టైంలో అయితే ఆయన తెలియదు అని చెప్పి కీస్ తీసుకొని జనరల్గా సహజంగా పిల్లలు కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంటారు. చాలా కేసెస్ మనం ఇట్లాంటివి నా సర్కిల్లో కూడా చూస్తాం జరిగింది. ఒక కార్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే తెల్లవారుజామున 2 3 4 గాఢ నిద్రలో తండ్రి ఉన్నప్పుడు కార్ కీస్ తీసుకొని పిల్లలు అలా తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు వెళ్ళే స్పీడ్కి ఆ కార్ని కంట్రోల్ చేసుకోలేక పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అయ్యి ఆ నడిపిన పిల్లలు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. గుద్దేసి ఇప్పుడు ఈ బాబు విషయంలో అయినట్టు ఎదురుగుండా వాళ్ళు చనిపోయిన సంఘటనలు ఉంటాయి. సార్ మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి పనిష్మెంట్ పడుతుంది సార్? ఎవరిది తప్ప? మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇట్లాంటి సంఘటనలో ఇప్పుడు ఒకవేళ లైసెన్స్ లేకుండా ఆ అబ్బాయి వాళ్ళ తండ్రి కారు తీసుకొని వెళ్ళి గుద్దేశాడు అనుకోండి, గ్యారంటీగా ఫాదర్కి సన్కి ఇద్దరికి కలిపి పనిష్మెంట్ పడుతుంది. ఇద్దరు కలిపి పనిష్మెంట్ పడుతుంది. అలాగే ఒక ఫ్రెండ్ ఒకవేళ నా దగ్గరికి వచ్చి ఒక ఫ్రెండ్ వచ్చి నన్ను కారు అడిగాడు, నాకు అర్జెంట్గా కావాలి పని ఉంది మీ కారు ఇవ్వండి అని అడిగాడు. ఇక ఆ ఫ్రెండ్కి లైసెన్స్ ఉందా లేదా అవన్నీ నేను పట్టించుకోకుండా కీస్ ఇచ్చేసాను అనుకో. ఫ్రెండ్ కదా అని అడిగాడని కీస్ ఇచ్చేసాను అనుకో. ఆ కారు తీసుకెళ్ళి ఎవరినైనా గుద్దాడు అనుకో, గుద్దిన నా ఫ్రెండ్కి పనిష్మెంట్ పడుతుంది, కార్ ఇచ్చినందుకు నాకు పనిష్మెంట్ పడుతుంది. అంటే వైకేరియస్ లయబిలిటీ అంటారు దీన్ని. ఇప్పుడు లా భాషలో వైకేరియస్ లయబిలిటీ అంటారు. అంటే నీదైన వస్తువుని అవతల వాడికి ఎవరికైనా ఇచ్చేటప్పుడు వాడికి ఆ వాడుకునే శక్తి ఉందా లేదా, డ్యామేజ్ నీ వస్తువుతోటి ఏమైనా డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉందా, నువ్వు అన్ని కనుక్కొని ఇవ్వాలి. అంతే కదా, సింపుల్ కదా. ఇప్పుడు నీ కారు ఉంది రవి గారు, ఇప్పుడు మీ కారు నాకు డ్రైవింగ్ రాదు, నేను మీ కారు అడిగాను, నాకు డ్రైవింగ్ రాదనే విషయం మీకు తెలుసో తెలియకో ఇచ్చారు, నేను వెళ్ళేవారు గుద్దాను, మీకు కూడా పనిష్మెంట్ పడుతుంది. తెలుసుకోవాలి. మన కారు ఎవరికైనా ఇచ్చేటప్పుడు, మన బైక్ ఎవరికైనా ఇచ్చేటప్పుడు అవతల వాడికి లైసెన్స్ ఉందా, నంబర్ 1, డ్రైవింగ్ వచ్చా రాదా, ఇవి అవగాహన తెచ్చుకొని అప్పుడు బండి ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పొలం ఉంది ఒక 10 ఎకరాలు. నా పొలంలో నేను పురుగుల మందు జల్లాను, అందులో అవన్నీ చచ్చిపోతానికి పురుగుల మందు జల్లాను. జల్లి ఆ 10 ఎకరాలు అలాగే వదిలేసాను. పక్క పొలంలో నుంచి కొన్ని మేకలు ఆవులో వచ్చి ఆ గడ్డిని తినింది, అవి చనిపోయినాయి పశువులు. వెంటనే నా మీద కేసు ఫైల్ అవుతుంది. వైకేరియస్ లయబిలిటీ అంటే ఇది కూడా వచ్చు. నీ బాధ్యత ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండకపోతే అది వైకేరియస్ లయబిలిటీ అవుతుంది. అర్థమైందా? అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే వాటర్ ట్యాంక్ కడుతున్నాం, మనం ఇల్లు కడుతున్నాము, మన ఇంటి పైన వాటర్ ట్యాంక్ కడుతున్నాము. ఓకే, వాటర్ ట్యాంక్ కట్టేటప్పుడు మనం వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని కట్టాలి. ఆ వాటర్ ట్యాంక్ కట్టేశారు, ఎవడో మేస్త్రికి ఇచ్చేసాము, కట్టేశాడు వాటర్ ట్యాంకు. ఒక 1 year తర్వాత ఆ వాటర్ ట్యాంక్ కూలిపోయింది. ఆ వాటర్లో ఉన్న నీళ్ళని పక్కింట్లోకి వెళ్ళి 2-3 ఏమైనా డ్యామేజ్ జరిగింది అనుకోండి, ఆ కట్టిన మేస్త్రితో పాటు మన ఓనర్ ఎవడైతే కాంట్రాక్ట్ ఇచ్చాడో ఆ మేస్త్రికి, ఆ ఓనర్ కూడా తీసుకెళ్ళిపోతారు. అది వైకేరియస్ లయబిలిటీ. అయితే మీరు అడగచ్చు, సార్ మరి ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్లో మరి ఆవులు మేకలు వస్తే మరి ఎట్లా సార్ అని. ఆవులు మేకలు రాకుండా కంచె కట్టాలి, ఫెన్సింగ్ వేయాలి. ముళ్ళ ఫెన్సింగ్ వేసి అక్కడ ఎవరైనా ఒకటి నుంచోబెట్టాలి. 1 రోజు 2 రోజులు ఎప్పుడైతే ఆ పురుగుల మందు పవర్ పోద్దో అప్పటి వరకు ఒకటి నుంచోబెట్టి అక్కడ లోపలికి ఎవరు రానికుండా చూసుకోవాలి. అలాగే ఈ వాటర్ ట్యాంక్ కాంట్రాక్ట్ ఇచ్చాం మేస్త్రికి, ఈ మేస్త్రి ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాడు, ఎన్ని వాటర్ ట్యాంకులు కట్టాడో వెళ్ళి చూసుకోవాలి. మీరు వెళ్ళి చూసుకొని ఒక 10 మందిని అడిగి ఆ మేస్త్రికో లేకపోతే ఆ కాంట్రాక్టర్ కాంటాక్ట్ చేయాలి. ఇష్టం వచ్చిన వాళ్ళు అడిగినట్టు బళ్ళు ఇచ్చేసినా, ఇట్లా మేస్త్రి కాంట్రాక్ట్లు ఇచ్చేసినా, లేకపోతే ఇట్లా మీ పొలాల్లో మీరు విషం మందు జల్లు వదిలేసినా, ఎవరికైనా డ్యామేజ్ జరిగితే మీరు వైకేరియస్లీ ఓనర్లు అందరూ జాగ్రత్తగా ఉండండి. వైకేరియస్గా మీరు లయబుల్ అవుతారు.
కాబట్టి మీ బండి ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి ఇవ్వండి. యా, థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ ఇన్ఫర్మేషన్ జనరల్ చాలా మందికి తెలీదు. చాలా మంది నాతో, నా ఓన్ ఫ్రెండ్స్ కూడా నాతో డిబేట్ చేస్తాం జరిగింది. భలే ఉన్నావు నువ్వు, కార్ అడిగినా, నీ బండి అడిగినా కూడా ఇవ్వనంటే ఇంకేం ఫ్రెండ్షిప్ అని. ఫ్రెండ్షిప్ పోయింది కానీ ఆ తర్వాత నువ్వు నేను ఇద్దరం జైల్లో కూర్చోవాల్సి వస్తుంది, అట్లాంటి పనులు నేను చేయనని చెప్పాను. మోమాటం లేకుండా ఉండాలి కొన్ని విషయాల్లో అంటున్నాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.